Hi, this is Priya. Welcome to Direct News. ఇవే కనిపిస్తలేవు. నమస్తే మొదటి నుంచి ఇప్పుడు ఇదంతా చేయాలంటే మిషనరీతో చేసే పని సార్ క్లీనింగ్ అన్ని మనం వేరే మిషనరీస్ ఇక్కడ మన దగ్గర ఉన్న మిషనరీస్ మున్సిపల్ ఉన్న మిషనరీస్ అన్ని తెచ్చి పెట్టేద్దాం. సంపద గారు కూడా చెప్పిన ఇది రికార్డ్ చేస్తలేరు చేయలేరు అది వదిలేస్తే సార్ నేను మొదటి నుంచి ఇప్పుడు మీరు ఒక కోట్ ఇచ్చి పెట్టుకుంటే మళ్ళీ రెండో కోట్ ఇనాఫ్ చేసినప్పుడు 1 డే ముందు యాక్చువల్లీ అవసరం ఉండదు సార్ ఇంకోటి చేస్తే నేను కష్టపడి ట్రై కలర్ వేయాలి కదా సార్ మళ్ళీ ఒక కోట్ వేసి మళ్ళీ నాకు ఇబ్బంది వాటర్ సరేన్నారు బాగా రెడీగా ఉండండి. కొంచెం ఫాస్ట్ బ్రదర్ ఇంకా జూమ్ పెట్టుకో. వర్క్ బిజీలో నేను మున్సిపాలిటీకి ఇప్పుడు రాలేకపోయాను, వస్తాను.
ధన్యవాదాలు వ్యవస్థ. కానీ కొన్ని విషయాల్లో కొన్ని నేను స్పష్టమైన గైడ్ లైన్స్ ఇస్తున్నాను. మనం మున్సిపాలిటీలో ఏ పదవిలో ఉన్నా అది ప్రజల సర్వీస్ కోసమైన విషయం దయచేసి మీరు మర్చిపోండి. ఇది ఏదో పదవి వచ్చింది ఏదో గీకున్నామంటే అది మంచిది కాదు. చెప్తూ ఓకే, అందరూ కూడా మనం హుజూర్ నగర్ మున్సిపాలిటీ ఫలానా ఇయర్ నుంచి ఫలానా ఇయర్ వరకు ఈయన చైర్మన్గా, ఈయన వైస్ చైర్మన్గా, ఈయన కౌన్సిలర్లు మంచి పనులు చేసిండ్రు అని ఒక పేరు ప్రతిష్టలు మరి పేరు ప్రఖ్యాతలు వచ్చే విధంగా మీరందరూ పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేయండి. సరే, నేను నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో మీకు సలహా ఇస్తుందంటే అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే మనం పొలిటికల్గా దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేసినా మనకి లాభం అవుతుంది, అవతల నష్టం చేసినా. కానీ సుదీర్ఘంగా రాజకీయం ఉండే వాళ్ళకి అది సూటబుల్ కాదు. ఆల్వేస్ బెటర్ డెవలప్మెంట్ విషయంలో నాన్ పొలిటికల్గా ఉండండి. సరే, మీకు అవసరమైన నిధుల విషయంలో నేను నా సంపూర్ణ సహకారం అందిస్తా. ఎంత వీలైతే అంత. మరి అది ఎప్పుడు ఎంత అనేది నేను ఇప్పటికిప్పటికి చెప్పలేకపోతున్నాను. కానీ హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా నిలబెట్టాలి. అడిషనల్ సపోర్ట్ ఏం అవసరమో తెచ్చుకున్నాం. ఇవన్నీ క్లీన్ చేసేది సార్. ఎక్కడెక్కడ ఫిల్లింగ్ బావిలు అవన్నీ కూడా కలెక్టర్ గారు కూడా సపోర్ట్ చేస్తారు. అదే సార్, చాలా సైట్స్ ఇచ్చేసారు సార్. ఇప్పుడు ఫిల్ చేసేస్తారు సార్. ఈ సెట్స్ మొత్తం తప్పుడు కార్యక్రమాలకి ఆస్కారం లేదు అని చాలా స్పష్టంగా చెప్తాను. హుజూర్ నగర్ లో మీరు ముందుగా ఇప్పుడు మీరు ఫోకస్ చేయండి పరిశుభ్రతపై మీరు అందుబాటులో ఉండాలి. మీ వార్డు మెంబర్లకి ఏ సివిక్ కమ్యూనిటీస్ అయితే అవసరమో దాని గురించి మీరు సీరియస్గా తీసుకోవాలి. సరే, అందరికీ నేను రాజకీయ అందరికీ అన్ని వేళలా అన్ని పనులు చేయలేదు. కానీ మన అటెంప్ట్ మాత్రం సిన్సియర్ గా కమిటెడ్ గా ఉండాలి. చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మరి బట్ కొన్ని విషయాల్లో పైసలు కూడా అవసరం లేవు. పరిశుభ్రంగా ఉంచడానికి, కొంత అందుబాటులో ఉండడానికి, దానికి అంటే ఫండ్స్ తో కూడా సంబంధం లేని విషయాలు కూడా ఉంటాయి. అదేవిధంగా గతం నుంచి హుజూర్ నగర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి హుజూర్ నగర్ మున్సిపాలిటీ వరకు ఏ ఏ భూములు అన్యాక్రాంతమైనో అన్ని వాపస్ తీసుకోండి. దాని విధంగా ఎంత పెద్ద వర్షంలో పర్వాలేదు. హుజూర్ నగర్ గ్రామ పంచాయతీ నుంచి హుజూర్ నగర్ మున్సిపాలిటీ వరకు ఈ లేఅవుట్ల 10% ఇచ్చిన భూములు కానీ, ప్రభుత్వ భూములు కానీ, మున్సిపల్ భూములు కానీ దాన్ని ఎవరు ఆక్రమించుకున్నా వాపస్ తీసుకోండి. దానికి ఫెన్సింగ్ వేయండి. అది హుజూర్ నగర్ మున్సిపాలిటీ భూములు అని చెప్పి బోర్డు పెట్టండి. ఇవన్నీ కూడా దయచేసి మీరు వార్ ఫుటింగ్ లో చేపట్టండి. నేను వీలైనంత వరకు అట్లీస్ట్ నెలకోసారి హుజూర్ నగర్ మున్సిపాలిటీ రావడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు మీ సమస్యలు తెలియజేయండి. వాస్తవంగా మున్సిపల్ కార్పొరేషన్లకి, మున్సిపాలిటీలకి సరిపోయిన నిధులు ఇవ్వాలని నిన్ననే నేను క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు ఇస్తామని చెప్పిండ్రు. మీకు ఆల్రెడీ వచ్చి మీ కమిషనర్ కూడా చెప్పండి, మీ మున్సిపాలిటీ అవసరాలు ఏమేమి ఉన్నాయో దాని గురించి వాడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు లేఖ రాసింది. అది మీరు అందరు కౌన్సిలర్లు కూర్చొని అది మంచి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయండి. డంపింగ్ ఆడికి ఏడికి షిఫ్ట్ చేయాలో ఆడికి షిఫ్ట్ చేయాలి. మాత్రం
అది కుదరదని చెప్పి బహిరంగ చెప్తుంది. మనం ప్రజలకి సేవ చేయడానికి నిస్వార్థంగా నిజాయితీగా నిరంతరంగా పనిచేయాలి. 24 గంటలు అందుబాటులో ఉండాలి. మన వ్యక్తిగత క్యారెక్టర్ కూడా మంచిగా ఉండాలి. ప్రజల పట్ల కూడా మనం మంచి వైఖరితో, ఒక పాజిటివ్ వైఖరితో, ఒక కన్స్ట్రక్టివ్ అట్మాస్ఫియర్తో ముందుకు పోదామని. మీరందరూ గెలిచిందంటేనే మీరు చాలా సమర్థులు. ఓకే, తప్పనిసరిగా మీ సమర్థత ఇప్పుడు పరిపాలన పరంగా ఉపయోగించండి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బలపడే విధంగా మీరు పనిచేయాలని, మంచి పరిపాలన ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ బలపడే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ప్రత్యేకించి ఇక్కడ ఎక్కువ గిరిజనులు ఎక్కువ ఉన్నారు. ఒక్కొక్కసారి తాగునీరు కూడా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి గతంలో వారికి మనవి చేస్తే, ఇక్కడ పశు సంపద కూడా ఎక్కువ ఉందని చెప్పి వారికి మనవి చేస్తే, ఈ యొక్క లిఫ్ట్ ద్వారా జాన్పాటి చెరువును నింపాలని కూడా సంబంధిత అధికారులు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొంటుంది గౌతమ్ గారు, ఎంపీ హౌసింగ్ కార్పొరేషన్, స్పెషల్ సెక్రటరీ హౌసింగ్ డిపార్ట్మెంట్. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు తేజాస్ నందలాల్ పవార్ గారు, ఎస్పీ గారు, మరి హుజూర్ నగర్ లో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ దొంతగారి శ్రీనివాస్ గారు, నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గారు, మరి మార్కెట్ కమిటీ చైర్మన్ విషయం, కరెంటు విషయం ఏంది, నీళ్ల విషయం ఏంది, డ్రైనేజ్ విషయం ఏంది, ఎస్టీపీ విషయం ఏంది, మరి బెనిఫిషరీ సెలక్షన్ విషయం ఏంటి, ఇవన్నీ రివ్యూ చేసి సైట్ మీద రివ్యూ చేసి మరి నేను ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి మార్చి 1వ వారంలో అని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తున్నా. మరి మొత్తం కార్యక్రమంలో మీ అందరూ పాల్గొనాలి. ప్రోగ్రామ్ కూడా జయప్రదం చేయాలని చెప్పి మీ అందరికీ ఇక్కడ ఉన్న హేమాహేమీలందరికీ కూడా నేను నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఏదో ఉద్యోగాలు వచ్చిపోయిన మన ఇంట్లో అనుకుంది కాదు. ఓకే, ఇదన్నీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి మీరు చేయాల్సిన కృషి అందరూ చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది నేను ఎంతో ఆసక్తితో, ఇంట్రెస్ట్తో 2013 నుంచి 2012-13 నుంచి అంటే సుమారు 14 ఏళ్ల నుంచి ఈ హౌసింగ్ కాలనీ ఇష్యూస్ ఫాలోఅప్ చేస్తున్నా. అంటే ఇన్ఫాక్ట్ నేను గోదాగారు మీకు కూడా బ్యాక్గ్రౌండ్, నేను ఇక్కడ సరే మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రాంతం నుంచి 7 సార్లు వరుసగా ఎంపిక. కృష్ణమ్మ మన పక్కనే 10 గదాలు అటు మారుతుంది, అక్కడి నుంచి మారుతుంది. కృష్ణమ్మ సాక్షిగా ఒక్క చుక్క నీటిని వదులుకోవడానికి సిద్ధంగా లేము. ఏ పోరాటానికి సిద్ధమే. కేంద్ర ప్రభుత్వం దగ్గర పోరాడుతున్నాం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోరాడుతున్నాం, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ దగ్గర పోరాడుతున్నాం, మరి కోర్టులో, సుప్రీం కోర్టులో, కేంద్ర ప్రభుత్వంలో పోరాడుతూనే ఉండి ఎక్కువ కృష్ణా నదీ జలాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణలో ఎక్కువ కృష్ణా నదీ జలాలు వాడుతున్నాము. 10 ఏళ్ల టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే మేము వచ్చిన తర్వాతనే కృష్ణా నదీ జలాలు ఎక్కువ వాడుతున్నాము, ఎక్కువ పంట పండించినాము, ఎక్కువ కొనుగోలు చేసినాం. మరి ఇది అందరూ మనం అర్థం చేసుకోవాలి. మరి మీ అందరూ కూడా ఎన్నో దశాబ్దాల నుంచి నాకు మద్దతు పలికినందుకు నేను మళ్ళోసారి మీ అందరికీ కృష్ణా నదీ జలాల ఉపయోగంలో రిపీటెడ్ గా టిఆర్ఎస్ వాళ్ళు మరి అసూయతోనూ ఇవాళ అర్థం కాదు నాకు, పదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కృష్ణా నదీ జలాల విషయంలో మీరు అర్థం చేసుకోవాలి. ఒక విషయం ఏంటిది, స్వతంత్ర భారతదేశంలో, భారతదేశ చరిత్రలో ఖరీఫ్ పంటలో మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాల్లో టిఆర్ఎస్ 10 ఏళ్ల తెలంగాణ కంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఈసారి ఎక్కువ వరి పంట పండించినాం మనం.
148 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండించాం. గట్టిగా సపోర్ట్ కొడుతున్నారు. అదేవిధంగా 29 రాష్ట్రాల కంటే రైతుల నుంచి ఎక్కువ వరి కొనుగోలు చేసింది ఇప్పుడు ఈ ఖరీఫ్ పంటలో మన కాంగ్రెస్ ప్రభుత్వము. ఒక్క ఈ ఖరీఫ్ పంటకే వరి రైతులకే 20,000 కోట్లు ఇచ్చినాము ఎంఎస్పి కింద, బోనస్ కింద. మరి మాట్లాడుతున్న వాళ్ళకి ఏమైనా సెన్స్ ఉందా, కామన్ సెన్స్ ఉందా? ఈ కృష్ణా నది, ఈ కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా మీకు, ఈ మనం కృష్ణా నది పక్కనే ఉన్నాం ఇప్పుడు. ఏం బ్రదర్, కృష్ణమ్మ సాక్షిగా చెప్తున్నా, ఒక్క చుక్క నీళ్లు కృష్ణా నది నీళ్లు వదులుకోము. అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తున్నాము. గతంలో టిఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఆంధ్రాకి 512 టీఎంసీలు ఇచ్చేసేయండి, మాకు 299 టీఎంసీలు సరిపోతాయి అన్న తర్వాత అని వాళ్ళు చెప్పిండ్రు. మేము వచ్చిన తర్వాత జాగ్రత్త తినాలి. టిఆర్ఎస్ ఏమన్నారు, ఈ కృష్ణమ్మ సాక్షి చెప్తున్నా మీకు, 512 టీఎంసీలు మీరు తీసుకోండి, మాకు 299 సరిపోతాయి టీఎంసీలు అని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు సంతకం పెట్టింది. మేము వచ్చిన కేవలం ఏం చేసినాము, డిసెంబర్ 2023లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో కుదరదు, మాకే 500 పైసలకి ఇవ్వాలి, వాళ్ళకి తక్కువ ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడినాం. కృష్ణా ట్రిబ్యునల్లో, సుప్రీం కోర్టులో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ప్రతి చోట మేము మనమే కొట్లాడినాం. అసలు కృష్ణా గోదావరి నదీ జలాలపై మాట్లాడే హక్కే లేదు వాళ్ళకి. వాళ్ళ 10 ఏళ్ల కంటే, అందరి రాలేదు, వాళ్ళ 10 ఏళ్ల కంటే ఎక్కువ వరి పంట తెలంగాణలో మన టైంలో పండింది. ఎక్కువ కొనుగోలు చేసినాం, 72 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. ఒక్క ఈ ఖరీఫ్ పంటలోనే 20,000 కోట్లు ఇచ్చినాం మన తెలంగాణ రాష్ట్రంలో వరి రైతులకి.